హాయ్ గైస్. సో, వెల్కమ్ టు డిజిటల్ రా అకాడమీ. సో, ఇవాల్టి వీడియోలో ఏంటంటే, సో, చాలామంది ఎస్‌సిఓ అన్నది అయిపోయింది. ఇంకా ఎస్‌సిఓ డెడ్, ఎస్‌సిఓ చనిపోయింది. అండ్ ఇంకా గూగుల్‌లో ఎవరి వెబ్‌సైట్ ర్యాంక్ రావు. ఏఐ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఇంకా. ఇలా చాలామందయితే అంటున్నారు. సో, జస్ట్ సింపుల్ థింగ్. ఇది ఎలా అంటే ఇమాజిన్, సో, మీరు ఒక సైకిల్ పైన వెళ్తున్నారు. సో, రోడ్ పైన. సో, ఒక సైకిల్ పైన మీరు తొక్కుంటూ వెళ్ళాలంటే కొంచెం టైం అయితే పడతది. అండ్ అదే ఇప్పుడు బైక్ ఉంటే అది ఎలా వెళ్తుంది? కార్ ఉంటే అది ఎంత స్పీడ్‌గా వెళ్తుంది. ద సేమ్ సినారియో ఈజ్ ఎస్‌సిఓ. సో, ఇది ఒక బేబీ టైప్ అనమాట. సో, ఎన్ని ఆల్గోరిథమ్స్ ఏవొచ్చినా కూడా బేస్డ్ ఆన్ అప్డేట్స్ తీసుకొని, సో, దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే, సో, ఎస్‌సిఓలో మనం ర్యాంకింగ్ అయితే అయ్యాం. సో, లైక్ మనకి ఏఐ ఎస్‌సిఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆప్టిమైజేషన్, జీఓ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సిస్టమ్. సో, ఈ చాట్ బాట్స్ లైక్ జెమినీ, గూగుల్ ఏఐ అయితే ఉందో జెమినీ అండ్ లైక్ చాట్‌జిపిటి అండ్ పర్‌ప్లెక్సిటీ. సో, ఇలాంటి చాలా అయితే టూల్స్ ఉన్నాయి. వీటిని ఎలా యుటిలైజ్ చేయాలి? ఏఐ అన్నది మన వెబ్‌సైట్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది? సో, దానికి ఏ విధంగా మనం వర్క్ అయితే చేయాలి? ఏమేమి యాక్టివిటీస్ మనం చేయాలి? సో, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాం అనమాట. సో, మనం ఇకపై డిజిటల్ అకాడమీలో ఎస్‌సిఓకి సంబంధించిన సీరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో, చాలా మందికి ఎస్‌సిఓలో చాలా క్వెరీస్ అయితే ఉన్నాయి. వాట్ ఈస్ ఎల్ఎల్ఎం అంటే ఏంటి? రోబోట్స్ డాట్ టీఎక్స్టీ అంటే ఏంటి? కానానికల్ ట్యాగ్ అంటే ఏంటి? అలాగే సో, జనరేటివ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్‌ని గూగుల్ ఏ విధంగా తీసుకుంటుంది? అండ్ హ్యూమనిటన్ కంటెంట్‌గా ఎలా మార్చాలి? అండ్ టాప్‌లో ర్యాంక్ అవ్వడానికి ఏ కైండ్ ఆఫ్ బ్యాక్‌లింక్స్ మనం జనరేట్ చేయాలి? బ్యాక్‌లింక్స్‌లో క్వాలిటీ బ్యాక్‌లింక్స్ అంటే ఏ విధంగా జనరేట్ చేస్తాం? అండ్ సో, డూ ఫాలో, నో ఫాలోకి డిఫరెన్షియేషన్స్ ఏంటి? ఎలాంటి కీవర్డ్‌ని మనం పిక్ చేసుకోవాలి? అండ్ ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఎలాంటి కీవర్డ్స్‌ని కంటెంట్‌లో ఎక్కడెక్కడ మనం ఇన్సర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని మాసివ్ ఏఐ టూల్స్ అయితే వచ్చాయి. ఈ ఏఐ టూల్స్ అయితే టోటల్‌గా కంటెంట్‌తో పాటు దాంట్లో ఉన్న ఇమేజెస్‌ని కూడా జనరేట్ అయితే చేస్తున్నాయి. దట్ కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ టూల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గూడా మనం స్టెప్ బై స్టెప్ అన్నది ఇకపై వచ్చే సెషన్స్‌లో ఏవైతే ఉన్నాయో వాటిలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీ స్పందన ఏంటి? మీ రెస్పాన్స్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.